వెల్కమ్ టు విజిల్. కాల మహిమ ఎంత గొప్పది అనే ఒక సంఘటన ఈ రాష్ట్రంలో జరిగింది. గతంలో జగన్ జమానాలో నరసాపురం ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణంరాజు గారిని ఆ రోజు అప్పటి ప్రభుత్వంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం ప్రారంభోత్సవానికి నాటి ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రోటోకాల్ ప్రకారం స్థానిక పార్లమెంట్ సభ్యులు ఆ కార్యక్రమంలో ప్రధానితో పాటు పాల్గొవాలి. గ్రామ పంచాయతీకి సంబంధించిన చిన్న శిలాఫలకం మీద వైస్ ప్రెసిడెంట్ పేరు లేదనో, సర్పంచ్ పేరు లేదనో, వార్డు మెంబర్ పేరు లేదనో కూడా రీసెంట్గా తిరువూరులో ఒక సంఘటనకు సంబంధించి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ప్రోటోకాల్ ఎందుకు పాటించలేదని చెప్పేసి 4 రోజుల నాడు సంజాయిషీ నోటీసు అందజేశారు స్థానిక అధికారులకి. సాక్షాత్తు దేశ ప్రధాని రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన పరిస్థితుల్లో నాటి ఎంపీని ప్రోటోకాల్ పాటించకుండా వద్దు అని పిఎంఓ నుంచి ఒక లిస్ట్ వస్తే నాటి ముఖ్యమంత్రి కార్యాలయం ఆ లిస్టును పక్కన పెట్టి వీళ్ళు ఇచ్చిన లిస్టులో రఘురామకృష్ణంరాజు గారు వాళ్ళకి కంటిలో నలుచుగా ఉన్నారు కాబట్టి ఆ కార్యక్రమంలో ఆయనతో వేదిక పంచుకోవటానికి అప్పటి ముఖ్యమంత్రికి ఇష్టం లేదు కాబట్టి పక్కన పెట్టేశారు. అది రాజ్యాంగ స్ఫూర్తికి ప్రధానమంత్రి కార్యాలయానికి ఒక రకంగా అవమానం. కానీ ఆ తర్వాత 3 సంవత్సరాలకి ప్రభుత్వం మారటం, రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్గా సేవలు అందించడం, భారత ప్రధానిని రాష్ట్ర ప్రభుత్వం తరపున స్టేట్ ప్రతినిధిగా ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించడానికి ఆయనకి అవకాశం రావటం, ఆ రోజు పేరు తీసేయటం, ఈరోజు ఈ రాష్ట్ర ప్రతినిధిగా రఘురామకృష్ణరాజు గారే ఈ దేశ ప్రధానికి రాష్ట్రంలో స్వాగతం పలకటం అనేది కాలమహిమ. దీంతో పాటుగా మరిన్ని విషయాలు మనతో పంచుకోవటం కోసం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడు నేను ఇంట్రోలో చెప్పినట్టు ఆ రోజు మీరు నరసాపురం ఎంపీగా ఉండి మీ పేరు తీసేయటం అనేది ఆ క్షణాలు ఎలా ఫీల్ అయ్యారు సార్? చాలా బాధపడ్డా. అంటే పేరు తీసేసినందుకు ఎందుకు ఎక్కువ బాధపడ్డానంటే, మామూలుగా ఇంకో ప్రధాని అయితే అంత బాధపడేవాడిని కాదేమో. నాకు చాలా ఇష్టమైన వ్యక్తిగా నరేంద్ర మోడీ గారు, ఆయన్ని నా నియోజకవర్గానికి వచ్చినప్పుడు కలవలేకపోయానే. ఎన్నో సందర్భాల్లో ఆయన కలిశాను నేను, కానీ నా నియోజకవర్గానికి వచ్చినప్పుడు కలవలేకపోయాను అన్న బాధ అయితే పడ్డా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మరి నేను అడిగాను, నన్ను రిసీవింగ్లో ఎయిర్పోర్ట్లో ఉంటే అక్కడ అవకాశం ఇవ్వండి అని చెప్పి నేను ఆయన అడగటం జరిగింది. ఆయన నా పేరు పెట్టడం, ముందుగా లిస్ట్ ఉంటుంది కదా, లిస్ట్లో నెంబర్ 1 నేమ్గా ఆయన సజెస్ట్ చేయటం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఆ గతంలో పడిన ఆ బాధ అంతా అలా చేతితో తీసేసినట్టుగా అయింది. మీరన్నట్టు డెఫినెట్గా కాలమహిమనే అనుకోవాలి. ఈ కార్యక్రమానికి, ప్రధాని కార్యక్రమానికి, ఆ పునఃప్రారంభోత్సవం అమరావతికి సంబంధించిన కార్యక్రమానికి పులివెందుల ఎమ్మెల్యే, గత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కూడా ఆహ్వానించారు. అవును, ఇందాక 1 అవర్ బ్యాకే సోషల్ మీడియాలో వచ్చింది. ఆయన ఇంట్లో లేరంట. ఆయన పిఏకి ప్రోటోకాల్ వాళ్ళు వెళ్ళి ఆహ్వానం ఇచ్చారని. వచ్చేది సాక్షాత్ దేశ ప్రధాని. అంతకుముందు ఇండైరెక్ట్ సంబంధాలు, ప్రస్తుతం ఇంకొక రకమైన సంబంధాలు, రకరకాల పరిణామాలు జరిగినాయి. యాజ్ ఏ ప్రధాని వస్తున్నారు. ఆయన ఇంటి కోతవేడు దూరంలోనే ఈ సభా ప్రాంగణం, తాడేపల్లి ప్యాలెస్ నుంచి కరెక్ట్గా 5 నిమిషాలు అక్కడ చేరుకునే పరిస్థితి ఉంది. మరి రాష్ట్రానికి ఆయన ఇంటి పక్కకి ప్రధాని వస్తుంటే ప్రధానిని కలిసే పరిస్థితి ఉందంటారా? ఆయన నైజాన్ని బట్టి అప్పుడు నా ఇంటి పక్కనే జరిగింది అప్పుడు ప్రధాని గారి ఫంక్షన్. మీ ఇంటి గోడ పక్కన, వెరీ నియర్ బై కదా, 200 మీటర్స్ అవే. అప్పుడు నేను రానివ్వలేదు. ఇప్పుడు ఆయన ఇంటి పక్కనే జరిగిన సాక్షాత్తు దేశ ప్రధాని గారు వచ్చినప్పుడు మరి ఈయన వెళ్ళటం సంస్కారం, బట్ వెళ్ళలేని పరిస్థితి ఉంటుందేమో అని అనుకుంటున్నా. వెళ్తే డెఫినెట్గా సముచితంగా గౌరవం ఇస్తారు.
ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ప్రస్తుత ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష హోదా లేకపోయినా కూడా మరి ఏకైక ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న ఏకైక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా డెఫినెట్గా ఆయనకైతే గౌరవం ఉంటుంది. కానీ ఐ డౌట్ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వస్తే మీరు పక్కనే ఉంటారు, నేను ఉండను. మీరేమంటారు? వేదిక మీద నేను ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకుంటారు. ఒకవేళ వేదిక మీద ఉండి ఆ రోజున నువ్వు చేసిన పనికే మళ్ళీ ప్రధాని గారు రావాల్సి వచ్చింది అని పుసుక్కుని అన్నారు అనుకోండి, ఇది ఏదో ఊహాజనితం బాగానే ఉంది ఏంటి అంతే. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చారు చంద్రబాబు నాయుడు గారి వర్క్ తిన్న రోడ్లు తవ్వేసి ఇటువంటివన్నీ మొత్తం ఆపేసి ఇటువంటివన్నీ చేయకుండా ఉండుంటే రాజధాని ఈ పాటికి ఎప్పుడో కంప్లీట్ అయి ఉండేది. ఈ పునఃప్రారంభాలు ఉండేవి కాదు. అవును, కరెక్టే. చాలా గమ్మత్తైన ఆలోచన ఇది. సో లాజికల్గా మనం వెళ్తే అసలు ఈ కార్యక్రమం బికాజ్ ఆఫ్ నువ్వు చేసిన విధ్వంసం కారణంగానే ప్రధాని గారు విలువైన సమయాన్ని ఇంత ఖర్చు పెట్టి మళ్ళీ దీనికి ఒక పునఃప్రారంభం అని చేయాల్సిన పరిస్థితిని మీరు పుసుక్కున అనటానికి అవకాశం ఉంది కదా. కరెక్టే. ఇప్పుడైతే ఖచ్చితంగా అంటాను. మీరు ఐడియా ఇచ్చిన తర్వాత ఈవెన్ అదర్వైజ్ కూడా అనుండేవాడినేమో. పునఃప్రారంభ కారకులు. ఎస్, కరెక్ట్. కానీ ఇప్పుడు అసలు ఆ విధ్వంసంలో అసలు రోడ్లు తవ్వేయటం అనేది చాలా వెరైటీ. రోడ్లు ముఖ్యమంత్రి ఇంటికి సీఎంఓ కార్యాలయానికి కోతవేడు దూరంలో ఉన్న రోడ్లు పట్టపగలు తవ్వుకుని వెళ్ళిపోయారు. ఎవరో ఒక ఎక్స్ఎంపీ చేశాడు అవన్నీ అని కూడా అన్నారు అప్పుడు. ఆధ్వర్యంలో అదే జరిగిన విధ్వంసకాండ అవి పేపర్లో మీడియాలో రిపోర్ట్ చేసినా కూడా దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం. చర్యలు అంటే అభినందన పూర్వక చర్యలు జరిగి ఉండొచ్చు. మంచి పని చేశారని. సభాష్, నచ్చావు. అలాంటివి అగ్రిగోల్డ్ ఆస్తుల్లో ఏదైతే అగ్రిగోల్డ్కు సంబంధించిన ఒక ఆస్తి హైలాండ్ ఎంటర్టైన్మెంట్ పార్క్. ఈ హైలాండ్లో గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించిన పేపర్ కరెక్షన్ అక్కడ జరిగింది అనే దానికి సంబంధించి పిఎస్ఆర్ ఆంజనేయుల మీద ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి డీజీ ర్యాంక్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఆయన మీద ఈ కేసు పెట్టారు, ఎక్స్ట్రా కేసు. ఇదే అగ్రిగోల్డ్ వ్యవహారం ఏదైతే అగ్రిగోల్డ్కి పిఎస్ఆర్ ఆంజనేయులకి లింకు ప్రస్తుత సిఐడి ఏజెన్సీ చెప్పిన దాని ప్రకారం హైలాండ్లో గ్రూప్ 1 పరీక్షల పేపర్ మూల్యాంకనం జరిగింది అనేది. మీరు గతంలో అగ్రిగోల్డ్కి సునీల్ కుమార్కి మధ్య బంధం ఉందన్నారు, అది క్లుప్తంగా వివరిస్తారా? అంటే అగ్రిగోల్డ్కి సునీల్ కుమార్కి బంధం అంటే అది రివర్స్ బంధం. అగ్రిగోల్డ్ని అడ్డం పెట్టి అగ్రిగోల్డ్ ల్యాండ్స్ని సేఫ్ గార్డ్ చేయవలసిన బాధ్యత విచారణాధికారిగా ఉన్నప్పుడు ఆ ప్రాపర్టీసు అక్కడ మరి కడప రీజియన్లో ఉన్న ఎర్రచందనం అగ్రిగోల్డ్ వాళ్ళ వేలాది ఎకరాల్లో ఈ ఎర్రచందనం కూడా పెంచారు వాళ్ళు. అక్కడ సాయిల్ సూట్ అవుతుంది కాబట్టి అదంతా కూడా ఈయన వీరప్పన్ మోడల్లో కొట్టుకుపోవడం జరిగింది. అది వేరే గంధం, ఇది వేరే అనుకోండి. రక్షకుడే భక్షకుడు. రక్షకుడే భక్షకుడు. అవన్నీ కూడా తిను అమ్మేసుకుని కొన్ని వందల కోట్లు ఆర్జించడం జరిగింది. అలాగే మళ్ళీ అంత అమౌంట్ వచ్చిన తర్వాత కూడా ఊరుకోలా. ఏదైనా కాదేది కవితకి అనర్హం లాగా కాదేది దోపిడీకి అనర్హం అన్న మోడల్లో అగ్రిగోల్డ్ బాధితులకి మరి అప్పుడు ముఖ్యమంత్రి ఏదో 10,000 కాడికి 20,000 వరకు డిపాజిటర్స్కి ఇద్దామని చెప్పి కొన్ని 100 కోట్లు 800 కోట్లు ఎంతో కేటాయిస్తే అసలు పేర్లతో పాటు చాలా నకిలీ అకౌంట్లు ఓపెన్ చేసి ఆ అమౌంట్ని కూడా స్వాహా చేయడం జరిగింది. కొన్ని అకౌంట్ నెంబర్లు నేను కూడా ఇచ్చి ఏసీబీ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాను. వీళ్ళ ఆధ్వర్యంలో ఉండగా మరి దానికి ముందు శాటిలైట్ ఫోటోలు, తర్వాత సబ్సిక్వెంట్ శాటిలైట్ ఫోటోలు చూస్తే అక్కడ చిన్న మొక్క కూడా లేకుండా ఎదిగిన మొక్కల్ని, ఎదిగిన చెట్లని చిన్న మొక్క కూడా లేకుండా నిర్మూలించారు. వీళ్ళ రక్షణలో ఉండగా ఎవడో వచ్చి ఎందుకు కొట్టుకుపోతాడు? ప్రైవేట్ ఇది కదా. శేషాచలం అడవుల్లో వాళ్ళు ఎవరో కొట్టేశారంటే పుష్పాలు, అది వేరు. అంటే ఒరిజినల్ పుష్పాలు నేను చెప్పేది. నాడు మీ కస్టోడియల్ టార్చర్లో పిఎస్ఆర్ ఆంజనేయులకి సంబంధం ఉంది అని చెప్పేసి ప్రస్తుత ప్రభుత్వం పీటీ వారెంట్ మీద
ఇతన్ని విచారించాలి, అరెస్ట్ చేయాలి అనే దానికి సంబంధించి అని అన్న అపోహ సీతారామాంజనేయులు గారికి వచ్చి నేను వేసిన కేసు విచారణ వేగవంతంగా జరుగుతున్నది, అసలు అది కొట్టేయండి అని అసలు పాయింట్ నా మీద ఈ కేసుకు సంబంధించి పీటీ వారెంట్లు లేకుండా చూడండి అని చెప్పి ఒక ఇంటరిం ప్రేయర్. అయితే క్వాషు లేదంటే స్టే అట్లీస్ట్ అర్ధరాజ్యం కాకపోతే 5 ఊర్లైన ఇవ్వమని పాండవులు అడిగినట్టు ఈ పీటీ వారెంట్లు లేకుండా చూడండి అని చెప్పి. అంత అనుమానం ఎందుకు వచ్చింది? అతని పాత్ర ఏదో ఉండబట్టే కదా. అయితే సాక్షి దీని మీద తెల్లారి చాలా ఘాటుగానే స్పందించింది, పెద్ద స్పేస్ ఇచ్చింది ఈ వార్తకి. దీనికి బ్యానర్ ఐటమ్ అది ఏంటంటే, ఆ రోజు పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్ కాదు, ఏసీపీ డీజీగానే ఉన్నారు, ఎటువంటి సంబంధం లేదు త్రిబుల్ కేసు విషయంలో, అన్యాయంగా ఇరికిస్తున్నారు అనేది సాక్షి రిపోర్టింగ్. అంటే అక్కడ మీరు అగ్రిగోల్డ్, సిఐడి, మా విజిల్ పరిస్థితుల్లో కానీ మేము ప్రసారం చేసిన కథనాల్లో కానీ అగ్రిగోల్డ్ యాజమాన్యానికి పిఎస్ఆర్కి చాలా గాఢమైన బంధం అయితే ఉంది. మీరు చెప్పిన ఏదైతే సిఐడి చీఫ్గా ఉండి ఈ బాధితులు కంట్రోల్, సిఐడి కంట్రోల్ ఉన్నటువంటి భూముల్లో కలపగొట్టేయటం, బహుశా నా ఇంటర్వ్యూ అనుకుంటే మీరు ఆ డబ్బుల్ని హవాలా ద్వారా దుబాయ్ సమ్వేర్ రూటింగ్ చేశారనేది. దుబాయ్లో ఇప్పుడు మొన్న అందులో కూడా ఏదో జార్జియా లేకపోతే అమెరికా అన్నప్పుడల్లా ప్రతిసారి దుబాయ్ వెళ్ళాడని కూడా ఛార్జెస్ అన్నీ కూడా ఫ్రేమ్ చేశారు కదా, ఛార్జ్ మెమో అని మొన్న చేసి ఆ తర్వాత గతంలో ఇచ్చిన 3 నెలల సస్పెన్షన్ని మరొక్క 4 నెలలు పొడిగించడం కూడా జరిగింది ఈయనకి. సో మరి పెద్ద ఇష్యూ. అతను అన్నిట్లోనూ ఉన్నాడు, కరప్షన్లోనూ ఉన్నాడు, ఇలాగ నన్ను హింసించిన కేసులో ఉన్నాడు. చాలా అతను చేసిన అరాచకాలు ఇన్ని అని కాదు. రామాంజనేయులు గారు మరి ఏసీబీలో ఉన్నంత మాత్రాన ఆయన ఏసీబీ కేసులే చూస్తాడా? ఇందులో చాలా స్పష్టంగా ఆయన వ్యూహరచనలో భాగం, కీలక భాగం. మొన్న తిరుమలలో తొక్కిసలాట, ఇవాళ సింహాచలంలో ఈ దుర్ఘటన. అధికారులు బాధ్యతగా పనిచేయటం లేదు అనేదానికి ఇది మంచి ప్రభుత్వం ఏం కాదులే అనే బాధ్యత రాహిత్యం, భయం లేకపోవటం ప్రధాన కారణం అనుకోవచ్చా? అంటే అక్కడ సంఘటన మనం అప్పుడు చూసాం. అప్పుడు ఆ క్యూ లైన్ కంట్రోల్ అన్నది దేర్ వాజ్ అన్ ఎర్రర్ డెఫినెట్గా. అంతమందిని అక్కడే అలా క్యూలో నుంచోబెట్టి అలా టికెట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి కూడా అభిప్రాయపడి తర్వాత ఆ సిస్టమ్ని అంతా కూడా మార్చడం జరిగింది. తోపులాట అనేది ఇట్స్ అన్ యాక్సిడెంట్. ఎన్నోసార్లు ఎన్నో చోట్ల దేశంలో తోపులాటలు అనేది జరిగినాయి. ఈవెన్ గుజరాత్లో కూడా మరి ఎంతోమంది చనిపోయారు. ఆ మధ్యన ఎవరో స్వామీజీ సత్సంగం అక్కడ కూడా సుమారు 70-80 మంది ఆ స్టాంపీడ్లో, కుంభమేళాలో కూడా రీసెంట్గా అదే స్టాంపీడ్ జరగటం, ఎక్కువ మంది గుమ్ముకున్నప్పుడు అనేది ఇట్స్ అన్ యాక్సిడెంట్. అది కావాలని చెప్పి కాదు. కానీ నిన్న సింహాచలంలో ఆ గోడ పడిపోయి చనిపోవటం అనేది అది డెఫినెట్గా అది 100% ఇట్స్ నాట్ అంటే యూ కాంట్ కాల్ ఇట్ యాజ్ అన్ యాక్సిడెంట్. ఎందుకంటే అటువంటి గోడ ఎటువంటి పునాది లేకుండా ఆర్ ఎటువంటి పిల్లరు లేకుండా మరి అలాగా కట్టడం ఆ హైట్లో ఆ అంచులో అది అసలు మీనింగ్లెస్. అది డెఫినెట్గా హూ ఎవర్ ఈజ్ దట్ కాంట్రాక్టర్ ఆర్ హూ ఎవర్ ఈజ్ ద అఫీషియల్ హూ ఈజ్ మేనేజింగ్ దట్ సూపర్వైజింగ్ దట్ వర్క్, వాళ్ళని పనిష్ చేయాలి. అంటే ఎవరో ఒకరికి శిక్ష వేసేయకపోతే ఏంటి ఆ గోడ అతను ఏం చేస్తాడు అని వదిలేస్తే శిక్ష వేయకుండా సిస్టమ్ పాడైపోతుంది. మిగిలిన వాళ్ళు జాగ్రత్తగా ఉండరు. సో డెఫినెట్గా ఇవాళ ఈనాడు పేపర్లోనే వచ్చింది. అతని గతంలో కూడా అదే టూరిజం శాఖలో ఉన్నాడు. ఇది ప్రసాద్ స్కీమ్లో కడుతున్నారు అది. సో టూరిజం శాఖ మానిటర్ చేస్తుంది. ఆ మానిటరింగ్ ఆఫీసరు మరి గతంలో జగన్ అక్కడ ఇల్లు కట్టినప్పుడు కూడా అతనే మానిటర్ చేసుకున్నాడు రకరకాలుగా. మళ్ళీ అతనే కంటిన్యూ అవుతున్నాడు. అతను కొంచెం రెక్లెస్గా ఉండి
ఇది జరిగిందని అన్నారు. ఈనాడు కథనం ప్రకారం డెఫినెట్గా 3 మెంబర్ కమిటీ వేశారు ముఖ్యమంత్రి గారు. ఐ థింక్ హీ మే గెట్ ద ప్రాపర్ పనిష్మెంట్ అనుకుంటున్నాను. భారతదేశానికి స్వతంత్రం సిద్ధించిన తరువాత తొలిసారిగా కుల గణనకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీని మూలాన ఏం జరగబోతుంది రాజుగారు? అంటే ఇది చాలామంది పొలిటికల్ పార్టీస్ మొన్నటిదాకా కాదన్నారు, ఇప్పుడు అవునన్నారు, ఏదో రకరకాలుగా ఎవరికి తోచినట్టు వాళ్ళు దీని మీద మాట్లాడుతున్నారు. బట్ అంత దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి అన్న సంపూర్ణ అవగాహన టు బి వెరీ హానెస్ట్ నాకు లేదు. కానీ ఈ ప్రశ్నకి అంటే ఈ క్యాస్టిజం అనేది అన్ని మతాల్లో లేదు. క్యాస్టిజం హిందూ మతంలో ఉంది. మేబీ సంవేర్ క్రీస్తు పూర్వం 1200 1400 ఆ ప్రాంతంలో. సో అంటే ఇప్పటికీ ఒక 3300 సంవత్సరాల క్రితం మన హిందూ సంస్కృతిలో, ఇట్స్ నాట్ ఏ రిలీజియన్, ఇట్స్ ఓన్లీ వే ఆఫ్ లైఫ్ హిందూయిజము. హిందూ సంస్కృతిలో ప్రజల్ని వర్ణాలుగా విభజించారు. అంటే డ్యూటీస్. ఇప్పుడు మీకు ఒక మిలిటరీ ఉంటుందండి. మిలిటరీలో అందరూ యుద్ధాల్లోకి వెళ్ళరు. మిలిటరీలో ఏ పని చేసే వాళ్ళు ఉంటారు, వంటలు చేసే వాళ్ళు ఉంటారు, మిలిటరీలో అన్ని కేటగిరీస్ ఉంటారు, బట్టలు ఉతికే వాళ్ళు ఉంటారు. అది మిలిటరీ డ్యూటీయే. సో ఎవరి కాళ్ళకి ఎలాగ ఒక డ్యూటీస్ ఉంటాయో ఆ రకంగా ప్రజలందరికీ కూడా కావలసిన అవసరాలని గుర్తించి ముందు చాతుర్వర్ణంగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఆ శూద్రాల్లో కూడా వృత్తుల ద్వారా ఈ విభజన చేయడం జరిగింది. ఆల్ ఆర్ సేమ్, బట్ స్పెసిఫిక్గా ఒక్కొక్క పని చేయటానికని ఆ పద్ధతిలో ఈ క్యాస్టిజం అనేది వచ్చింది. మీకు వేరే దేశాల్లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు అమెరికా 500 సంవత్సరాల క్రితం పుట్టింది. మీకు అక్కడ ఈ క్యాస్ట్ అంటే ఏంటో తెలియదు. దే ఫాలో వన్ రిలీజియన్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ క్రిస్టియానిటీ మోస్ట్లీ. అక్కడ రిలీజియన్ స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ ముస్లిమ్స్ ఉండొచ్చు. ఈవెన్ ఇన్ యాజ్ పర్ ఇస్లాం ఆర్ యాజ్ పర్ ఖురాన్ దేర్ ఇస్ నో క్యాస్టిజం. ఆ ఇస్లాం మన ఏషియన్ కంట్రీ ఇటు మన భారతదేశం లాంటి కంట్రీస్కి వచ్చినప్పుడు అప్పటికే ఇక్కడ కుల నిర్మాణం ఉంది కాబట్టి అందులో ట్రాన్స్ఫార్మ్ అయిన వాళ్ళు కూడా అలా ఆ కులాలుగా కొంత చలామణి అయింది. బట్ స్ట్రిక్ట్లీ స్పీకింగ్ ఈవెన్ ఇన్ యాజ్ పర్ ఖురాన్ ఆల్సో దేర్ ఇస్ నో క్యాస్టిజం. క్రిస్టియానిటీ అబ్సల్యూట్లీ క్లియర్, దేర్ ఇస్ నో క్యాస్టిజం. సో క్యాస్టిజం లేని క్రిస్టియానిటీలో యాజ్ పర్ సెన్సస్ ముస్లిమ్స్ అరౌండ్ 14.5% అండి. మరి ముస్లిమ్స్లో కూడా ఇప్పుడు కులాలు తీసుకొస్తారా? యాజ్ పర్ their religion they are not supposed to, but in practice there are. ఇప్పుడు కులాలు కూడా భారతదేశంలో 3000 కులాలు ఉన్నాయి. 3000, 20 నుంచి 25,000 ఉపకులాలు ఉన్నాయి. ఎన్ని? 20 నుంచి 25,000 ఉపకులాలు. ఇప్పుడు మరి ఒట్టి కులాల వరకే వెళ్తారా, ఉపకులాల దాకా వెళ్తారా? ఫర్ ఎగ్జాంపుల్ వదిలేండి, ఉపకులాలు వదిలేండి. 3,000 కులాలు, 3,000 కులాలని ఈ సపరేట్ చేసి కొన్ని కులాలు కొన్ని రాష్ట్రాల్లోనే ఉంటాయి, వేరే చోట్ల ఉండవు. సో రాష్ట్రం వైజు కొన్ని కులాలు అన్ని రాష్ట్రాల్లోనూ ఉంటాయి, కొన్ని కులాలు కొన్ని రాష్ట్రాల్లోనే ఉంటాయి. సో ఈ జనగణన ఇన్ని కులాలుగా అంటే ఆ రోజుల్లో ఇది వచ్చిందండి ఈ సిస్టము. ఇప్పుడు ఈ మోడర్న్ ఏజ్లో ఇప్పుడు అగ్నికుల క్షత్రియులు అని ఉండేవారు పూర్వం. కులం అంటే వాళ్ళ వృత్తి చేపలు పడతాం మీద వచ్చింది. ఇవాళ చేపలు పెంచేది క్షత్రియులు, రాజులు, భీమవరం రాజులు చేపలు పెంచుతున్నారు. అంటే అగ్నికుల క్షత్రియుడు చేయవలసింది ఒకప్పుడు క్షత్రియులుగా నిర్ధారించబడిన మను వ్యవస్థలో క్షత్రియులుగా నిర్ధారించబడిన వాళ్ళు అగ్నికుల క్షత్రియుడు వర్క్ చేస్తున్నారు.
బెజవాడలో చెప్పుల కొట్లేమో కమ్మ కులానికి సంబంధించిన వాళ్ళు. ఆ చెప్పులు ఒక చమర్ వాళ్ళు చేయవలసిన ఇది. మరి విజయవాడలో ఒక అమ్మవారు, మరి చెప్పుల షాపులు అన్నీ కూడా మెయిన్ చెప్పుల షాపులు అలీ. అలాగా చెప్పాలి అంటే అందరూ అన్ని పనులు చేస్తున్నారు. నేను ఈ లాండ్రీ ఇప్పుడు కమ్మరి, ఇప్పుడు ఫౌండరీ ఓనర్స్ ఎవరు. అలాగా ఈ సిగ్నిఫికెన్స్ పోయింది, ఈ వృత్తిని బట్టి వచ్చిన సిగ్నిఫికెన్స్ పోయింది. ఇప్పుడు క్షవరం నాయి బ్రాహ్మణులు చేస్తారు. ఇప్పుడు ఎంతమంది నాయి బ్రాహ్మణులే చేస్తున్నారు? అదొక పెద్ద బిజినెస్ కదండి. చాలా పెద్ద బిజినెస్. ఎంతోమంది బిజినెస్ పీపుల్ చైన్ ఆఫ్ సెలూన్స్ పెడుతున్నారు. సో మరి అర్థం లేదు కదా. మరి ఇప్పుడు లాండ్రీలు ఎవరు? పెట్టుబడిదారులే కదా. ఇంకా రిలయన్స్ లాండ్రీ రాలేదు, ఇంకా ఎప్పుడు అది కూడా వస్తుంది. అది చేయని వ్యాపారం లేదు. లాండ్రీ కూడా పెట్టవచ్చు రేపు, ఎందుకంటే చాలా పెద్ద బిజినెస్ అది. లాండ్రీ అనేది, బట్టలు ఉతకటం అనేది పెద్ద బిజినెస్ అయిపోయింది. సో అందరూ అన్ని పనులు చేస్తున్నారు అసలు. మరి ఇప్పుడు రజకులు, ఇప్పుడు ఎందుకంటే ఇవన్నీ ఈ సిస్టమ్స్ వస్తున్నాయి. మళ్ళీ చాకలి అంటే అదొక కేసు. రజకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పదం చిన్నప్పటి నుంచి అలవాటు పడిపోయినాం కదా. ఇప్పుడు రజకులు బట్టలు ఉతకట్లా, ఈ లాండ్రీల్లో మిషన్లు ఉతుకుతున్నాయి. వ్యాపారం ఎవరు చేస్తున్నాడు? కండక్టు రాజులో, కమ్మోల్లో, రెడ్లో, ఇంకెవరో చేస్తున్నారు. మరి రెడ్డి రజకుడు అయిపోతాడా బట్టలు తిరిగినంత మాత్రాన ఇప్పుడు? సో ఆ క్యాస్టిజంకి ఇప్పుడు సిగ్నిఫికెన్స్ లేదు అంటాను నేను. అయితే ఇప్పుడు ఈ కులం, వెన్ వీఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ ద క్యాస్టిజం బై వర్చ్యూ ఆఫ్ ద రివైజ్డ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డ్యూటీస్ వెర్ ఇన్ ఎవ్రీబడి ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు ఎవ్రీ ఫీల్డ్, ఇంకా మనం వర్ణాల వారీగా విభజించటం అవసరమా ఏమో. ఇది నాకు అర్థం కాని సబ్జెక్ట్ ఇది. అంటే ఒక వ్యక్తిగా చెప్తున్నా, ప్రభుత్వం ఈరోజు అనుకుంటా భారతీయ జనతా పార్టీ మేము ఇచ్చేస్తామని, మరి గతంలో అబ్జెక్ట్ చేశారు. ఇంకా ముందు కాంగ్రెస్ అబ్జెక్ట్ చేసిందంట. మరి 2 రాష్ట్రాల్లో వారు లెక్కలేదో మొదలు పెట్టారన్నారు. సో దీని ఎగ్జాక్ట్ ఇంటెన్షన్ అనేది నాకు తెలియదు. బట్ నా పర్సనల్ వ్యూలో అసలు క్యాస్టిజం అనేది లేని విధంగా ముందుకెళ్తే బాగుంటుందేమో అనేది. అందులో ఇంకో కన్ఫ్యూజన్, ఇప్పుడు నేను ఎక్కువ రెగ్యులర్గా చెప్తూ ఉంటా, ఆన్ పేపర్ భారతదేశంలో ఇందాక ముస్లిమ్స్ చెప్పాను కదా 14.5 ఉంటుందని, 2.3A ఆన్ పేపర్. బట్ ఇన్ రియాలిటీ ఇట్స్ డెఫినెట్లీ నాట్ లెస్ దాన్ ముస్లిం పర్సంటేజ్, డెఫినెట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ 22% ఇన్ రియాలిటీ, బట్ యాజ్ పర్ సెన్సస్ ఇట్ ఈస్ ఓన్లీ 2.3 or 2.4. ఇక్కడ కూడా రేపు హూఎవర్ ఈజ్ ప్రాక్టీసింగ్ క్రిస్టియానిటీ అది 22% కాబట్టి వారి కులాలను తీసుకొని ఉంటారా? లేదు, మరి వారి ఒరిజినల్ మతం మార్పిడికి ముందున్న కులం తీసుకుని, అసలు ఈ కులంలో మతం కూడా ఉంటుందా? ఓన్లీ కులమే మాట్లాడి మతం మాట్లాడరా? మరి మతం లేని కులాలకి వాళ్ళని కేటగిరీలోకి తీసుకురాకుండా మరి వాళ్ళకి మతం ఇవ్వాలి అంటే, మరి ఇప్పుడున్న క్రిస్టియన్ మతస్థులు కాదు వీరు హిందువులను గుర్తిస్తారా? ఇప్పుడు రాజు దీంట్లో ఒక టెక్నికల్ ఇష్యూ కూడా ఉంది. ఒకవేళ ఈ కుల గణనంలో క్రిస్టియానిటీ అంటేనేమో కులం రాదు, కులం రాయాలంటేనేమో మతం అడ్డు వస్తుంది. కులం రాసి క్రిస్టియన్ మతం ప్రాక్టీస్ చేస్తేనో రాజ్యాంగం ఒప్పుకోదు. రాజ్యాంగం ప్రకారం ఒప్పుకోదు. అవును, ఇక్కడ కాన్ఫ్లిక్ట్ వస్తుంది అంటున్నా. ఎందుకంటే 35,000 దేవాలయాలకు గాను మన రాష్ట్రంలో 32,000 చర్చిలు ఉన్నాయి. అంటే చూసుకోండి మీరు, ఆల్మోస్ట్ ఈక్వల్ ఉన్నారు ఇది దేవాలయాల సంఖ్యలో.
ఓకే బై ఇది అదర్వైజ్ 75 ఉంటే హిందూయిజం ప్రాక్టీస్ చేసేవాళ్ళు, క్రిస్టియానిటీ ప్రాక్టీస్ చేసేవాళ్ళు 22 అప్పటి లెక్క. మరి ఈ నెంబర్ చూస్తే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. సో మరి ఇది ఏ బేసిస్లో తీసుకుంటారు? ఆ లెక్కల్లోకి వెళ్ళిన తర్వాత దిగిన తర్వాతే లోతు తెలుస్తుంది. ఇప్పుడు నిన్న హైకోర్టులో కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాడు ఇక్కడ గుంటూరు జిల్లాలో. సో అది లోవర్ కోర్టులో ఛార్జ్షీట్ కూడా వేశారు. అది హైకోర్టుకి వెళ్ళాడు. కేసు పెట్టింది పాస్టర్ కేసు పెట్టాడనే రాశారు ఎస్సీ ఎస్టీ. ఎందుకంటే పాస్టర్కి సర్టిఫికేట్ ఎస్సీ సర్టిఫికేట్ ఉంది, కులం సర్టిఫికేట్. పాస్టరు ఎస్సీ సర్టిఫికేట్ ఉంది, కేసు పెట్టాడు. చివరికి హైకోర్టులో అరే పాస్టర్ అని ఉంది కదరా, అంటే ఎవడో హూ ప్రీచెస్ క్రిస్టియానిటీ, హౌ కెన్ హీ బీ ఏ హిందూ? బీయింగ్ ఏ హిందూ హీ కాంట్ ప్రీచ్ క్రిస్టియానిటీ ఇన్ ద చర్చ్ కదా. సో ఈజ్ ఏ క్రిస్టియన్. సో క్రిస్టియన్ పెట్టింది తిట్టాడా కొట్టాడా దొమ్మి కేసు పెట్టుకో. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద రాదు. ఈజ్ నాట్ బిలాంగ్స్ టు ఎస్సీ. హీ డజంట్ బిలాంగ్ ఎనీమోర్ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం మార్చాలి అంటే ఇప్పుడు నిత్యం చర్చికి వెళ్ళి ప్రార్థించి ఆ ప్రాక్టీసెస్సే పేరు జాకోబ్ అని ఉంటుంది, పాల్ అని ఉంటుంది. నేను హిందూ అంటాడు, గుడికి రాడు, రెగ్యులర్గా చర్చికి వెళ్తాడు, నేను హిందూ అంటాడు. సో మరి అతన్ని రేపు ఈ కులగణంలో ఎలా తీసుకుంటారు? అంటే ఎవరి నోటికి వచ్చింది కులం చెప్పేస్తే చూస్తారా? సర్టిఫికేట్ చూస్తారా? రియాలిటీ చూస్తారా? రేపు వీళ్ళ కులగణంలో వీళ్ళు నోట్ చేసుకున్నది ఐ డోంట్ థింక్ దే గివ్ ఎనీ ఇండివిజువల్ సర్టిఫికెట్. అప్రాక్సిమేట్గా ఒక అంచనాకి రావడానికే ఓకే ఈ కులం ఇంత పర్సంటేజ్ ఉంది, ఈ కులం ఇంత పర్సంటేజ్ ఉందని తీసుకుంటానికని అనుకుంటున్నాను నేను. 3000 కులాల్లో ఏ కులానికి ఎంత 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 పర్సంటేజ్ వస్తుంది దాని బేసిస్లో ఒక నిర్ణయం తీసుకుంటాను కుదురుతుందా? ఆర్ బ్రాడ్గా మరి ఓకే వెనకబడిన కులాలు, మరి కమ్మవారు ఇక్కడ వెనకబడిన కర్ణాటకలో కమ్మవారు బీసీ, ఇక్కడ కమ్మవారు అప్పర్ క్యాస్ట్, రెడ్లు ఇక్కడ టాపు, అక్కడ బీసీలు, ఈ రెడ్లే అక్కడ బీసీలు. మరి అలా అంటే ఇది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమా? మరి దేశం ఎందుకు చేస్తుంది? అంటే ఇక్కడ కమ్మోడు అక్కడ, ఇక్కడ బోయా కమ్యూనిటీ బీసీ. రాష్ట్రం విడిపోయినప్పుడు అటుపక్క ఉన్నవాళ్ళు వీళ్ళు బావమరుదులు అటుపక్క బళ్ళారిలో సెటిల్ అయిన వాళ్ళు అక్కడ ఎస్టీకి వెళ్ళారు, ఇక్కడ వీళ్ళు బీసీలుగా ఉండిపోయారు. మరి దేశ కులగణంలో మరి వాళ్ళు అక్కడ ఎస్టీలుగా ఉంటారు, వీళ్ళు ఇక్కడ బీసీలుగానే ఉండిపోతారా? వీళ్ళని ఎస్టీలుగా పరిగణిస్తారా? అంటే ఇవన్నీ దిగితే కానీ లోతు తెలియదు. ఇలా రకరకాల ఎంతో భిన్నత్వం ఉండి ఒక ఏకత్వంలో ఉన్నాం. మళ్ళీ ఆర్మీ మూవింగ్ టువర్డ్స్ భిన్నత్వం ఏమో. ఈ కన్ఫ్యూజ్లో మామూలుగానే భారతదేశ రాజకీయాలు కులం పునాదుల మీద రకరకాలుగా కులం పునాదుల మీద రాజకీయం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ సెన్సెస్లో క్లియర్గా ఈ కులం ఇది అని అంటే ఈ కులం ప్రకారంగా ఈ కులానికి ఇన్ని ఓట్లు ఉన్నాయి, దాని ప్రకారంగా ఈ రాజకీయ పార్టీలు రాజకీయంలోకి పూర్తి స్థాయిలో ఆ కులాన్ని పంప్ చేసి అది రాజకీయంగా అది ఒక బ్యాడ్ ప్రాక్టీస్కి కారణం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏమో ఇది పెద్ద సబ్జెక్టు. మరి నా ఒపీనియన్ ప్రకారం కులరహిత సమాజం చూడాలి అనేది నా కోరిక. సరే ఆ కోరిక తీరదన్నది అయితే అర్థమైపోయింది. కులరహిత సమాజం అయితే దానికి ఇక సోషల్ రీప్రొడక్షన్ జరగాలి, మొత్తం జాతి నశించి మళ్ళీ కొత్త జరగాలేమో. నేను ఇంకా బిరకేలు జరిగి ఇంకో 30 ఏళ్ళు బతికినా కూడా చూడలేము. మా మనవాళ్ళు కూడా చూస్తారేమో అన్న నమ్మకం అయితే నాకు లేదు ఇవాళ జరుగుతున్న పరిణామాలను బట్టి. అది గుడ్డా బ్యాడా అనేది నాకు తెలియదు. పర్హాప్స్ మరి ఇంతమంది విజ్ఞులు, ఇంతమంది పొలిటికల్ పార్టీసు అది ఉండాలి ప్రజలు కూడా ఉండాలి అని కోరుకుంటున్నారంటే పర్హాప్స్
అది సమాజానికి ఎంతో మంచి చేస్తుందేమో నాకు తెలియదు. కానీ నాకంటూ ఒక పర్సెప్షన్ ఉంటుంది కాబట్టి ఎవడో ఏకీభవించకపోవచ్చు. బట్ నా పర్సెప్షన్ ఇది అని చెప్పడంలో మరి ఏ పొలిటికల్ పార్టీలు నొచ్చుకోవని భావిస్తూ నేను నా మనసులో ఉన్నది చెప్పాను. రాజుగారు, లిక్కర్ స్కామ్ తాడేపల్లి ప్యాలెస్ను తాకటానికి అవకాశం ఉందా? కసిరెడ్డి దగ్గర ఆగిపోద్దా? ప్యాలెస్ తాకింది కదా. ఎందుకంటే మరి ఆయన చీఫ్ మినిస్టర్ గారు ఓఎస్డీకి ఎవరికో మేము అందించామని చెప్పారు కదా, తాకింది. మళ్ళీ తర్వాత బయటకు వచ్చిన తర్వాత స్టేట్మెంట్లు ఎలా ఉంటాయి, నేను ఇవ్వలేదు వాళ్ళు రాశారు, ఏమో ఇలా రకరకాలు ఉంటాయి కదా. ఎందుకంటే పోలీస్ దగ్గర ఇచ్చిన ఏ స్టేట్మెంట్కి శాంక్టిటీ లేదు అన్లెస్ దే గెట్ ద రూట్. ఆ రూటు పట్టుకోవటం పెద్ద కష్టం కాకపోవచ్చు, బట్ తాగటం అయితే తాకింది. తాకి దాన్ని లాగడానికి అవకాశం ఉందా? అలలు ప్యాలెస్ని ముంచుతాయా, అలలు అలా ముట్టుకుని వచ్చేస్తాయి, గోడకు టచ్ చేసి వెనక్కి వెళ్ళిపోతాయి అంటే నేను డెఫినెట్గా ములుగుతుందని అనుకుంటున్నా. గత 2-3 రోజులుగా జగన్మోహన్ రెడ్డి కానీ సాక్షి పత్రిక కానీ ఈ రాష్ట్రంలో అంతులేని అరాచకం, ఎటు చూసిన విధ్వంసం చంద్రబాబు సారథ్యంలో జరుగుతుంది అని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. అట్లాంటి పరిస్థితి ఉందంటారా? ఏమాత్రం లేదని నేను అనుకుంటున్నాను. పరిపాలన సజావుగా ఉంది. మరి 4,000 రూపాయలు ఈ పింఛన్ అనేది భారతదేశంలో ఎక్కడ లేదు, అంతా 100లోనే ఉంది. బాగా అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో కూడా 1,500 దాటలేదు. మధ్య మీరు వెళ్ళొచ్చారు కదా శాసనసభ. బీహార్లో అయితే 500, అది కూడా 70 దాటిపోతాయి. 70 లోపు 400, 70 దాటితే ఇక్కడ చాలా ఎక్కువ ఉంది. మరి ఎంతకంటే సంక్షేమం చేస్తే దారుణమైన సంక్షోభంలోకి వెళ్ళిపోతారు. సో శక్తికి మించి, ఆర్థిక శక్తికి మించి సంక్షేమం అయితే ఇక్కడ జరుగుతుంది. మరి అంత సంక్షేమం చేసిన తర్వాత కూడా ఇంకా సంక్షేమం చేయట్లేదని మాట్లాడటం ఒకటి. మళ్ళీ అలాగే మరి ఏటో మరి పోలీసులు కేసులు అంటున్నారు. మరి ఓకే, నేను ఇచ్చిన కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ అయింది. మరి ఇంకా సునీల్ కుమార్ని అయితే ఇంకా అరెస్ట్ చేయలేదు కదా. ఎందుకు వీళ్ళు ఊరికే ముందే కంగారు పడిపోతున్నారు? రామాంజనేయులు గారిని ఆ జత్వానీ కేసులో అరెస్ట్ చేశారు. సునీల్ కుమార్ని అయితే ఇంక చేయలే. స్లోగా ప్రాసెస్ అంతా సజావుగా నడిపించి అత్యంత పారదర్శకంగానే చేస్తున్నారు. డెఫినెట్గా అసలు వాళ్ళేమో దారుణం బాబు అంటున్నారు, మా పార్టీ క్యాడర్ ఏమో ఏంటి ఆలస్యం, ఏంటి అలసత్వం అని వీళ్ళు మాట్లాడుతున్నారు. బోత్ కాంట్ బి ట్రూ కదా. నిజంగా వాళ్ళు చెప్పినట్టు బెంబేలెత్తిం చేస్తూ ఉంటే ఈ ఇష్యూలో, అదర్వైజ్ పీపుల్ ఆర్ హ్యాపీ, క్యాడర్ కూడా ఈ ఇష్యూలో వాళ్ళు అంత చెత్తకొట్టేస్తే మనల్ని అసలు వాళ్ళ మీద ఏంటి ఇంత ఉదాసీనత అని పార్టీ క్యాడర్ బాధపడుతున్నారు. ఇంకా మరి వాళ్ళు చెప్పింది నిజమైతే వీళ్ళు చాలా సంతోషంగా ఉండాలి. మరి ఎంతో కొంత బాధ అయితే వాళ్ళని అరాచకాలు చేశారు, ఇళ్లలో ఉంటే కొట్టేశారు, అది చేశారు, ఇది చేశారు. ఏదో ఉపకారం తినేవాడికి ఎంతో కొంత బాగా ప్రతీకారాలు ఉంటాయి. కానీ మా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం మనం అటువంటి వాటిని జోలికి వెళ్ళకూడదు, ఆడ తప్పు చేశాడని మనం చేయకూడదు. కాబట్టి లెట్ us బి పేషెంట్, లా ఇన్ డ్యూ కోర్స్ ఇట్ విల్ టేక్ ది యాక్షన్ అన్నట్టే. మరి ఆయనది ఉదాసీనత అని నేను అన్నాను. ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, హేస్టీ స్టెప్స్ ఉండకూడదు అనేది ఆయన. మరి వీళ్ళు ముందే బాబా కూడా అతను అని చెప్పి అంటే మరి ఏదన్నా సానుభూతి వస్తుందనో, లేదంటే ప్రభుత్వం కూడా సానుభూతితో వాళ్ళని వదిలేస్తుందని చెప్పి అలా మాట్లాడుతున్నారో నాకు తెలియదు. కానీ డెఫినెట్గా పోలీస్ అట్రాసిటీస్ అనేది ఏమాత్రం లేవు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పేరుని విభజన చట్టంలో పొందుపరచడానికి పార్లమెంట్లో చట్టం చేసే పరిస్థితి పరిశీలిస్తామని ముఖ్యమంత్రి చెప్తున్నారు. అది సాధ్యపడే పరిస్థితి అంటారు? అది ఇట్స్ ఎ సింపుల్ ప్రొసీజర్ అండి. అది
అంత కాంప్లికేటెడ్ ఇష్యూ ఏం కాదు. ఆఫ్టర్ ద బైఫర్కేషన్, ఇనిషియల్గా బైఫర్కేషన్ దాంట్లో 10 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల వరకు హైదరాబాద్ కామన్ క్యాపిటల్గా ఉంటుంది, వాళ్ళు ఏర్పాటు చేసుకునే దాకా అని ఉంది. ఇప్పుడు ఏర్పాటు అయ్యింది ఈ రీజియన్ కాబట్టి, ఈ రీజియన్కి మేము అమరావతి అని వీ హ్యావ్ రీనేమ్డ్ ద రీజియన్ యాజ్ అమరావతి అండ్ ఆన్ ద సేమ్ నేమ్ విచ్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఏరియా. ఒరిజినల్గా అమరావతి అనేది క్యాపిటల్ నేమ్ ఇప్పటి నుంచో ఉంది. జస్ట్ బ్రీఫ్. సో దిస్ ఏరియా కంప్రైజింగ్ ఆఫ్ దిస్ మెనీ ఏకర్స్ వీ హ్యావ్ కెప్ట్ ఇట్ యాజ్ అమరావతి డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఉన్నది. ఇదంతా రాజధాని ఏరియా ఉంటుంది, రాజధాని పేరు ఇది. సో యూ కెన్ మేక్ దిస్ అమెండ్మెంట్ ఇన్ టు ద యాక్ట్. సో సబ్సిక్వెంట్ టు ద స్టేట్ బైఫర్కేషన్, నౌ ఆంధ్రప్రదేశ్ హెస్ కమ్ అప్ విత్ అనదర్ న్యూ క్యాపిటల్ ఎక్స్టెండింగ్ ఇన్ దిస్ మెనీ ఏకర్స్ అని ఒక చిన్న అడెండం లాంటిది ఆటోమేటిక్గా ఉంటుంది. అది కష్టమైనది కాదు, బట్ దెర్ ఈస్ ఎ ప్రొసీజర్ విచ్ యూ నీడ్ టు ఫాలో. అంటే మళ్ళీ గతంలో లాగా నేను ఇది తీసేస్తాను అది తీసేస్తాను అంటే, రాజధాని ఇలా చేసినంత మాత్రాన అసలు రాజధాని మార్చకూడదా అంటే, జనరల్గా ఎవడో రాజధానిని మార్చడం. అప్పుడెప్పుడో మహమ్మద్ బిన్ తుగ్లక్ మార్చాడు. ఆ తర్వాత మనవాడు ఏదో మారుద్దాం అనుకున్నాడు పాత ముఖ్యమంత్రి గారు. అది థ్యాంక్స్ టు ద కోర్ట్ అప్పుడు ఆగిపోయింది. ఇప్పుడు ఇంకొక 2 సంవత్సరాల్లో డెఫినెట్గా మళ్ళీ కొత్త ల్యాండ్ ఎక్వైర్ చేస్తారో ఏంటో పేపర్లో స్టేట్మెంట్స్ చూస్తున్నాం. బట్ ఇప్పుడున్న ల్యాండ్ డెవలప్మెంట్ ఖచ్చితంగా 3 సంవత్సరాల్లో ఇంక్లూడింగ్ మా కొత్త ఐకానిక్ అసెంబ్లీతో సహా అంతా రెడీ అయిపోతుంది. సో ఇంకా ఐకానిక్ అసెంబ్లీ వచ్చి 40 టవర్ల సెక్రటేరియట్ వచ్చి అన్నీ వచ్చేసిన తర్వాత ఇంకా మార్పు అనేది నరమానవుడి వల్ల కాదు. ప్రాక్టికల్గా, థియరిటికల్గా ఓకే, ఎవడెక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళవచ్చు. ప్రాక్టికల్గా అది వీలు కానీ వ్యవహారం అవుతుంది. కాబట్టి డెఫినెట్గా ఈ రీజియన్, ఇప్పుడు మనం ఉన్నది కూడా అమరావతి రీజియన్, ఈ రీజియన్ ఈజ్ గోయింగ్ టు బి ది క్యాపిటల్ ఫర్ ఎవర్ ఫర్ ది స్టేట్. అమరావతిలో త్వరలో నిర్మాణం కాబోతున్న 5 ఐకానిక్ టవర్ల ఖర్చుని అమాంతం పెంచేశారు. కమిషన్ల కాంట్రాక్టులకు దోసిపెట్టి కమిషన్ల కోసమే ఆ అంచనాలు భారీగా పెంచారు అని వైసీపీ కామెంట్స్ మీద మీ కామెంట్? వైసీపీ అలాగే మాట్లాడాలి. అంటే అది బీయింగ్ ద అపోజిషన్ పార్టీ, అబ్బా భలే ఉన్నాయి టవర్లు, చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు చాలా బాగుందని చెప్పి మెచ్చుకుంటారా? మెచ్చుకోరు కదా. ఇప్పుడు మామూలుగా ఒక ఐకానిక్గా డిఫరెంట్ ఆర్కిటెక్చర్లో బిల్డింగ్ కట్టేటప్పుడు నార్మల్ కాస్ట్ కన్నా మీరు ఒక ఎస్ఎఫ్టీ కట్టాలంటే నార్మల్గా 3,000 అవుతుంది అనుకోండి, మంచి ఫ్లోరింగ్లు అన్నీ వేస్తాయి, డెఫినెట్గా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఒక చరిత్రలో నిలబడిపోయేలాగా కట్టాలి ఇవి అనేది ఆయన ఆలోచన. అంటే భవిష్యత్తులో కూడా రాబోయే 40-50 ఏళ్ళలో ఇటువంటి భవనం ఎక్కడా లేదు అనిపించుకోవాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. డెఫినెట్గా నార్మల్ కాస్ట్ కన్నా, ఇప్పుడు ఆయన ఒక బిల్డింగ్ కట్టుకున్నా అండి రెసిడెన్స్కి, ఏదో టూరిజం అన్నాడు, అంత ట్రాష్ అని తెలిసింది కదా. ఆ ఇంటికి అఫీషియల్గా బిల్లులో 550 కోట్లు పెట్టారు ఒక ఇంటికి. ఆ ఇంటికి ఆయన పెట్టిన ఖర్చులో అది 500 ఒక ఇల్లు. మరి ఈయన ఇన్ని ఐకానిక్ టవర్లు కట్టి 1,00,000 మంది స్టాఫ్ ఉండటానికి, అసెంబ్లీ సమావేశాలుగా అసెంబ్లీ హాళ్ళు ఇవన్నీ కలిపి మరి ఒక 40,000 కోట్లు అవుతున్నాయి అనుకోండి, అవుతుంది. మరి వైసీపీ నాయకులు 2015 అంచనాలకి 2025 అంచనాలు పెంచారు అనేది ఆరోపణ. ఆ గ్యాప్ని, ఇన్ని సంవత్సరాల గ్యాప్ని ఎందుకు పెరిగిందే, పెరగటానికి కారణం ఏంటి అనేది మీ పార్టీ నుంచి వైసీపీ ఆరోపణలను గట్టిగా తిప్పికొట్టే పరిస్థితి లేదు కదా. దాని మీద ఏంటి పరిస్థితి? అంటే ఇప్పుడు మీరు నన్ను అడిగారు కాబట్టి నేను చెప్తున్నా. మరి వాళ్ళు ఎవరిని అడిగారు, ఎవరు తిప్పికొట్టారో నాకు తెలియదు. 2015 ఇదే టవర్లకి ₹1 ఖర్చు, ఇప్పుడు అయ్యే టవర్లకి ₹10 అవుతుంది.
ఈ 10 రూపాయలు అవటానికి కారణం ఎవరు అనే దాన్ని అంటే అప్పుడు రూపాయికి ఇప్పుడు బహుశా రూపాయిన్నర ఎంతో అవుతుంది. 10 రెట్లు లేవు, 60 రెట్టు ఎంతో పర్హాప్స్ అతను చెప్పింది కరెక్ట్ అయితే ఒక 60 రెట్టు ఎక్కువ ఉండొచ్చు. సో డెఫినెట్గా మరి 10 సంవత్సరాల్లో అసలు లేబర్ కాస్ట్ ఎంత పెరిగిపోయింది అసలు ముందు 10 సంవత్సరాల క్రితం ఒక లేబర్ వేతనం ఎంత, ఇప్పుడు వేతనం ఎంత, ఇవన్నీ చూసుకుంటే 10 సంవత్సరాల క్రితం సిమెంట్ ప్రైస్ ఎంత, స్టీల్ ప్రైస్ ఎంత, లేబర్ కాస్ట్ ఇవన్నీ చూసుకుంటే డెఫినెట్గా ఇప్పుడు పారదర్శకంగానే పిలిచారు ఆయనే టెండర్. ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కూడా బోల్ కాంట్రాక్టర్స్ ఉన్నారు, మరి వాళ్ళనేమి టెండర్ వేయొద్దని చెప్పలేదు. సో మోస్ట్ లైక్లీ ఇప్పుడు ఇదే ఇక్కడ కూడా ఇప్పుడు మెగా ఉన్నారు ఇందులో. మరి అదే మెగా మరి జగన్మోహన్ రెడ్డి కూడా అంటే మన పోలవరానికి తన్నే ఎంపిక చేశారు, వాళ్ళని ఎంపిక చేశారు, టెండర్లో పార్టిసిపేట్ చేశారు, వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసిన కాంట్రాక్టర్స్ ఇందులో పోటీ చేయడానికి నిషిద్ధం అని చెప్పారా? పోనీ మేము వేసాము, మేము తక్కువకి వేసాము, అయినా సరే మాకు ఇవ్వలేదు అని ఏమన్నా చెప్పారా? కేవలం బుర్ర చల్లుతున్నారు అంతే. ఆయనే ఉంటే బోడిగుండితో పనే ఉంది అన్నట్టు అసలు ఆ 2015 ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి 2019 కంటిన్యూ చేసి ఉంటే అసలు ఈ గోలే ఉండేది కాదు కదా. లేదు, ఏ గొడవ లేదు. ఈ అన్ని గొడవలకి జగనే కారణం, జగన్ నెవర్ అగైన్ అని చెప్పేసి ఒక మాజీ డీజీ పోలీస్ అధికారి ఏబి వెంకటేశ్వర లాంటి ఆయన కలిగి బలం ఆయన తిరుగుతున్నారు, మళ్ళీ తిరిగి రాకుండా ఒక ఉద్యమం చేపట్టారు. చేపట్టారు. ఇంకొక ఇంటెలిజెన్స్ చీఫ్ చంద్రబాబు దగ్గర ఇంటెలిజెన్స్ చీఫ్ ఏమో జగన్ నెవర్ అగైన్ అని ఆయన ఆలోచనతో వచ్చే అవకాశం ఉందనే కింద తిరుగుతున్నారు అనేది సోషల్ మీడియాలో చక్కరవాడు. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇంటెలిజెన్స్ డీజీగా పనిచేసిన పిఎస్ఆర్ ఆంజనేయులేమో నాకు అసలు బెయిలే అవసరం లేదు ఆ కేసు సంబంధించి అని పోలీసులు అరెస్ట్ చేసే వరకు ఆయన హాయిగా ఇంట్లోనే కూర్చుని ఉన్నారు. వచ్చేది జగనేనని ఆయన వాళ్ళ ఆయన నమ్మకం అనే ఉద్దేశంతో అట్లా ఇద్దరు ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ జగన్ నెవర్ అగైన్, జగన్ అగైన్, అబ్సల్యూట్లీ జగన్ కమింగ్ అగైన్ అనేది వాళ్ళిద్దరూ ఇంటెలిజెన్స్ చీఫ్లుగా పనిచేశారు కాబట్టి ఆ ప్రజానాడు ఎంతో కొంత తెలుస్తుంది అనేది సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతుంది. దీని మీద మీ కామెంట్ అంటే డెఫినెట్గా వెంకటేశ్వరరావు ఆకాంక్ష నెరవేరుతుంది, రామాంజనేయులు గారి ఆకాంక్ష అందని ద్రాక్ష. అస్సామేనా? అస్సామే, అనుమానం లేదు. ఉండి నియోజకవర్గంలో కాలువగట్లు ఆక్రమణలు, గుడిసెలు ఆక్రమణలు కాబట్టి దాన్ని తొలగిచ్చేసి అది పర్యావరణానికి సంబంధించి 1-2 వ్యవహారం అన్ని మలమూత్రాలతో సగించి మొత్తం ఆ కాలువలోకి వెళ్ళాలి. అదే తాగునీరు కింద పరిస్థితి. మళ్ళీ సాగునీరు కూడా అదే. స్వతంత్రానికి ముందు, స్వతంత్రం వచ్చిన తర్వాత 76 సంవత్సరాలు కూడా ఇంకా గుడిసె రాజకీయ దగ్గరే ఉన్నాం మనం. ఆక్రమణ అంటున్నారు. గడిచిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి సెంటు భూమి ఇళ్ళు కింద 1000 కోట్లు బడ్జెట్లో పెట్టారు. ఇంకా ఎందుకు కాలువగట్లు ఉన్నాయి, ఆ కాలువగట్ల మీద గుడిసెలు ఎందుకు ఉన్నాయి, దాన్ని మీరు ఎందుకు అంటుకున్నారో దానికి సిపిఎం అక్కడికి వచ్చి ఉద్యమం చేయటం, మాట పెరగటం ఏంటి సార్? అక్కడ ఏం జరుగుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చాలామందికి సెంటున్నర, విలేజెస్లో అయితే సెంటున్నర, పట్టణాల్లో అయితే సెంటు కదా, విలేజెస్లో సెంటున్నర ల్యాండ్ ఇచ్చారు. కానీ చాలా చోట్ల కొన్ని చోట్ల కట్టారు ఇల్లు. కట్టినప్పటికీ కూడా చాలా చోట్ల ఈ ఇల్లు ఈ కాలువ ఆక్రమణలో ఉన్నవాళ్ళు ఒక ఇల్లు కూడా నిర్మూలించాల. అందులో వెళ్ళిన వాళ్ళు ఇల్లు తీసేయాలని చెప్పే ఇచ్చారు, ఒక్కరు కూడా తీలా. కొంతమంది కట్టిన ఇల్లు అద్దెకించుకున్నారు, కొంతమంది అందులోకి మూవ్ అయ్యి ఈ ఇల్లు అద్దెకించుకున్నారు, కొంతమంది ఇక్కడ ఇల్లు అమ్మేశారు, వెలకట్టి అమాయకులు కొనుక్కున్న వాళ్ళు కొనుక్కున్నారు. ఇలా రకరకాలుగా జరిగాయి. ఈ ప్రజల ఆరోగ్యానికి భంగం కలుగుతుంది. చాలా రకరకాల జబ్బులు ఈ వాటర్ కంటామినేషన్ ద్వారా వస్తున్నాయి. సో కాబట్టి ఇది నిర్మూలించాలి అని
ఒకవేళ ఇందులో ఒక 10%, 15% మందికి ఈ హౌస్ సైట్లు లేకపోతే వాళ్ళందరికీ కూడా అలాట్ చేసి ఫ్రెష్గా అలాట్ చేసిన తర్వాతే వారిని చాలామంది కోర్టులకు వెళ్ళారు. కోర్టు కూడా సుప్రీంకోర్టు మార్గదర్శకాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎటువంటి వాటర్ బాడీస్ చుట్టూ ఆక్రమణలు ఉండటానికి వీల్లేదని. అయినా కోర్టులు, హైకోర్టులు మానవతా దృక్పథంతో వీరు వారికి ఆల్టర్నేటివ్ సైట్ చూపెట్టి ఈ సివిలైజేషన్కి వారు ఉన్న ప్రదేశానికి సాధ్యమైనంత దగ్గరగా చూపెట్టి మీరు ప్రొసీజర్ ప్రకారం నోటీస్ ఇచ్చి ఖాళీ చేయించండి అని చెప్పారు. స్ట్రిక్ట్లీ స్పీకింగ్ ఆల్టర్నేటివ్ చూపెట్టవలసిన మోరల్గా దేర్ ఈస్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ప్రజల కోసం ప్రజలు ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం కాబట్టి ప్రజల బాగోగులు చూడవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. సో ఆ సామాజిక బాధ్యత దృష్ట్యా ఎటు తిరిగి ప్రభుత్వం మేము చేస్తున్నాం అదే మాట కోర్టు చెప్పింది కాబట్టి మంచిది. సో తూచా తప్పకుండా కోర్టు చెప్పిన ఆర్డర్ని ఫాలో అవుతూ ఓవరాల్గా ఈ 100 మంది కలుషితం వలన పక్కనున్న ఊరిలో 3000 మంది అనారోగ్యం పాలు కాకుండా ఉండాలి అనే ఉద్దేశంతో వీళ్ళకి ఒక ఆల్టర్నేటివ్ సిస్టము, దానికి ఒక డ్రైనేజ్, ఆ డ్రైన్ వదిలి మురుకాలలో కలిసే విధంగా ఈ మంచినీళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఒక ప్రణాళికతో వెళ్తున్నాం. ఆల్రెడీ సుమారు 800 గృహాలు నిర్మించామని కమ్యూనిస్టులే లెక్క చెప్పారు. నేనైతే లెక్క పట్ల ఒక 100 తక్కువగా అటు ఇటుగా ఉండొచ్చు. సో పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ. వాళ్ళు కూడా ఆల్టర్నేటివ్ సైట్లు అన్నీ ఇస్తున్నాం కాబట్టి వీళ్ళు వెళ్ళి మైకులు పెట్టినప్పుడు ఎక్స్ప్రెస్ చేయాలి కాబట్టి ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సో అంతకుమించి అక్కడ అన్యాయంగా చేసింది ఏమీ లేదు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా వీళ్ళకి కోర్టు ఇచ్చిన డైరెక్షను, ఆల్టర్నేటివ్ అకామిడేషను, 2,90,000 గవర్నమెంట్ గ్రాంటు అన్నీ ఇచ్చే తొలగించడం జరుగుతుంది. కానీ దాన్ని అసలు తీయటం తప్పు అంటారు వీళ్ళు. ఆ కాలంలో కలిస్తే ఇంకెక్కడి నుంచి ఎన్ని కలవట్లేదు, నీకు ఇదే కనపడుతుందా అంటారు. లేదంటే అసలు కలవకుండా నువ్వు ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చేసుకో అంటారు. ప్రతి ఇంట్లోంచి కాలంలోకి భయపెట్టేసి కలవకుండా నువ్వు ఆల్టర్నేటివ్ చేసుకో అంటే ఓ పక్క రోడ్డు, ఓ పక్క కాలువ, రోడ్డు మీద డ్రైన్ కడతానా, ఆ కాలులోంచి మురుగు డ్రైన్ కడతానా, మొత్తం దాకా వేసేస్తే. సో ఇది కరెక్ట్ కాదు. వాళ్ళకి చెప్పాం, వ్యక్తిగతంగా కొన్ని దోషాలు చేశారు, భరించాం. బట్ మీరేదో దోషాలు చేసినంత మాత్రాన ఈ విషయం మేము వాళ్ళు మళ్ళీ వైసీపీ వాళ్ళతోటి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా రాశారంట లెటర్. మీ వైసీపీ వాళ్ళు ఎవరో మాకు కలిసి రావట్లేదు, మీరు వైసీపీ వాళ్ళని కూడా ప్రేరేపించి మాతో పాటు గొడవకి సహకరించమని. వైసీపీ వాళ్ళని ఎవరైనా మంచి జరుగుతున్నప్పుడు రేపు అక్కడ వైసీపీ నాయకుడు వచ్చి ఈ ఇల్లు తీయడానికి ఇల్లు లేదంటే రేపు ఎవడో ఆడు ఓటేసేవాడు ఉండడు. వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు ఉంటారు కదా. కమ్యూనిస్టులు ఓట్లు అక్కర్లు పోటీ చేసేదే పాడలేదు. వాళ్ళకి కావాలి కదా ఓట్లు. వైసీపీ వాళ్ళకి రేపు వద్దున డెవలప్మెంట్ వద్దంటారా? నాకు కలిసి వచ్చేది ఏంటి? ఇల్లు తీసేస్తే నాకేమైనా కలిసి వస్తుంది? అక్కడే మీరు ఆ కాలం మీద కనుమూరు కాంప్లెక్స్ ఏం కట్టరు కదా. అక్కడ కొంత రోడ్డుకి కొంత గ్యాప్ వదిలేసి వీ వాంటెడ్ టు క్రియేట్ వాకింగ్ ట్రాక్ ఆ పల్లెటూరులో ఉండే వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే విధంగా. అండ్ ఈ వీళ్ళకి ఎండ్ ఆఫ్ ది డే పర్యావరణం అన్ని వసతులతో వీళ్ళకి ఒక మంచి కాలనీ, దానికి డ్రైనేజ్ ఫెసిలిటీ ఉంటుంది, వాటర్ ట్యాప్ కనెక్షన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. టోటల్గా పర్యావరణానికి సంబంధించిన అంశం. పర్యావరణం ఒక పక్క చక్కటి వాతావరణంలోకి వీళ్ళు వెళ్తారు. రోడ్డు యాక్సిడెంట్లు ఒకటి అవ్వవు ముందు. ఇంట్లో పిల్లలు ఉంటారు, చిన్నపిల్లలు, అలా బయటకు వస్తే ఆ కారు గుద్దేస్తుంది. ఇదొక ప్రాబ్లం అయిపోతాం. వాళ్ళ ఆరోగ్యం కూడా, వాళ్ళు కూడా మళ్ళీ నీళ్ళు కొంచెం ఈ ఇల్లు దాటక ముందుకి వెళ్ళి అక్కడ నీళ్ళే పట్టుకుంటున్నారు. వీళ్ళకి పైవాడెవడ అలా కలిపేస్తే వీళ్ళకి బాగా తెలుస్తుంది. ఈ వెనకాల ఊరు మంచినీటి చెరువులోకి వెళ్తుంది. ఇది దే ఆర్ ద బిగ్గెస్ట్ సఫరర్స్. సో
సో ఇదంతా కూడా ఉండకూడదు అనే ఉద్దేశంతో అందరి ఆమోదంతో, కోర్టు ఆమోదంతో చేస్తున్నది. అది కూడా ఆ వెనకాల ఊరోళ్ళు ఉద్యమం చేశారు. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ వాటర్ శాంపుల్స్ తీసుకెళ్లారు. ఇదిగోండి మా వాటర్ ఎలా ఉందో చూడండి, పరిశీలించండి అని వాళ్ళు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి గొడవలు చేసి నా దగ్గరికి వచ్చి ఈ మంచినీళ్ళు తాగి మేము ఎలా బతుకుతామండి అని చెప్పి నా దగ్గర కూడా నిరసన తెలియజేసిన తర్వాత ఆ ప్రక్షాళన మొదలుపెట్టాం. అది ప్రజాభిమతం, కోర్టు సమ్మతితో ఉండ్రా అని ప్రజలు పిలుచుకునేది ఈ కార్యక్రమాన్ని. అది ఎన్నేదో అక్కడ హైడ్రా అని పెట్టారు కాబట్టి ఉండ్రా అని పెట్టుకున్నారు పేరు. బట్ ఇక్కడ ఉండ్రాకి దీనికి హైడ్రాకి దీనికి సంబంధం లేదు. హైడ్రా అనేది ఓకే, వాటర్ బాడీలో ఉన్న ప్రైవేట్ స్థలాలు వాటికి, ఇది కేవలం ఇప్పుడు కొత్తగా ఏమన్నారంటే ఏ ప్రభుత్వ స్థలాల్లో అయినా సరే రెగ్యులరైజ్ చేసామన్నారు కదా సీఎం గారు అని. నిషేధిత ప్రభుత్వ స్థలాల్లో కాదు, రెవెన్యూ వాళ్ళ స్థలాలు అంటే అది రెగ్యులరైజ్ చేయడం అని చెప్పి ఏదో కొన్ని రూల్స్ పెట్టుకున్నారు. ఇవన్నీ పంట కాలువలు, చెరువులు అంటే ప్రజల తాగునీటి అవసరాల కోసం ఉద్దేశింపబడిన ఇవన్నీ నిషేధిత జాబితాలో ఉన్నాయి. నిషేధిత జాబితాలో ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ జీవోకి సంబంధం లేదు. ఇందులో నిషేధిత జాబితాని పక్కన పెట్టి నిషేధిత జాబితాలో లేని ప్రభుత్వ భూములు రెగ్యులరైజ్ చేయడానికి ఒక స్కీమ్ పెట్టుకున్నారు. దిస్ వోంట్ ఫాల్ అండర్ దట్. ఇది రఘురామకృష్ణరాజు గారు విజిల్ ప్రేక్షకుల కోసం తమ విలువైన సమయాన్ని వెచ్చించి సుదీర్ఘంగా పలు అంశాల మీద చర్చించారు. మరొక ఎపిసోడ్లో మరొక అతిథితో కలుద్దాం. విజిల్ ప్రేక్షకుల కోసం మీ సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు రాజు గారు. థ్యాంక్ యూ. విజిల్ క్షణక్షణాభివృద్ధి చెందుతుంది. చూసా ముందు 1000, 2000 మరి నెల క్రితం, ఇప్పుడు ప్రతి ఎపిసోడ్ కూడా సుమారు 1,00,000 టచ్ అవుతుంది. ఇంకా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు. థ్యాంక్ యూ.